జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సహారా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తమ వద్ద డబ్బులు కట్టిన బాధితులకు భరోసా కల్పించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలని కొమరాడ మండల కేంద్రంలో ఆదివారం నిరసన కార్యక్రమం జరిగింది. 2012 సంవత్సరం నుండి మెచ్యూరిటీ టైం అయినా వారికి కనీసం డబ్బులు చెల్లించకపోవడం చాలా అన్యాయం. ఇప్పుడు కోర్టులో కేసు ఉందంటూ సహారా కంపెనీ యాజమాన్యం తప్పించుకుని తిరిగే పరిస్థితి ఉందని, ఇలాంటి సందర్భంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గతంలో ఆందోళన చేసిన సందర్భంగా ఇదిగో డబ్బులు వస్తాయి, అదిగో డబ్బులు వస్తాయి అని ఏజెంట్లు చేత యాజమాన్యం బాధితులకు చెప్పే పరిస్థితి ఇప్పటికీ ఉంది. సహారా కంపెనీ వద్ద డబ్బులు కట్టిన బాధితులతో పాటు ఏజెంట్లు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నారు. వెంటనే సహారా కంపెనీ యొక్క లబ్ధిదారులకు మెచ్యూరిటీ అయిన బిల్లులు చెల్లించి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ ఆదివారం కొమరాడ మండల కేంద్రం మరడాన వీధిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సహారా కంపెనీ వద్ద డబ్బులు కట్టిన లబ్ధిదారులతో వారికి ఇచ్చిన బాండ్లతో పట్టుకొని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు తమ అవసరానికి, పిల్లల చదువు కోసం, పిల్లల పెళ్లిళ్ల కోసం, చిన్న చిన్న రైతులు పంట పొలాలకు ఖర్చుల నిమిత్తం ఈరోజు కష్టపడి సమకూర్చుకొని కూడా పెట్టిన డబ్బులు ఈరోజు వృధాగా ఎవరో ఒకరు డబ్బులు దోచుకుంటూ ఉంటే వారి జీవితాలు ఏమిటని, ఇలాంటి పరిస్థితుల్లో సహారా కంపెనీ నమ్ముకున్న వారు అప్పుల పాలై పిల్లలని చదివించుకోలేక, పిల్లల పెళ్లిళ్లు చేసుకోలేక అప్పుల పాలై సహారా కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి ఉందని, గత సంవత్సరం క్రితం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పార్వతీపురంలో గల సహారా కార్యాలయం వద్ద ఆందోళన చేసిన సందర్భంగా ఆయా గ్రామాల్లో ఉన్న ఏజెంట్లు వచ్చి ప్రతి లబ్ధిదారునికి వారి వద్ద ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, అలాగే సహారాకి సంబంధించిన బాండ్లు తీసుకొని ఆన్లైన్లో మీ సేవలో చేసే పరిస్థితి ఉందని, మరియు 6 నెలలు అయినప్పుడు కూడా కనీసం యాజమాన్యం వీటిపై చర్చించని పరిస్థితి ఉందని, మరి ఇలా అయితే సహారా కంపెనీ నమ్ముకొని డబ్బులు కట్టుకున్న సామాన్య ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని, కాబట్టి వెంటనే సహారా కంపెనీ డబ్బులు కట్టిన ప్రతి ఒక్కరికి డబ్బులు చెల్లించి అన్ని విధాలుగా ఆదుకోవాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ అనగా రేపు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం ఉంది. కావున లబ్ధిదారులందరూ ఈ ధర్నాకి ఉదయం 10:30 కలెక్టర్ కార్యాలయం వద్దకు రావాలని కోరుతున్నాం. ఇలాంటి సందర్భంలో నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సహారా యాజమాన్యంపై చర్యలు తీసుకొని లబ్ధిదారులందరికీ వెంటనే వారు కట్టిన డబ్బులు చెల్లించాలని కోరుతున్నాం. సోమవారం 10వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సహారా బ్యాంకు లబ్ధిదారులందరితో కలిసి ధర్నా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఏజెంటు మీ పరిధిలో ఉన్న లబ్ధిదారులందరూ తీసుకొని వచ్చి రేపు కలెక్టర్ ఆఫీస్ గారికి విషయం తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా గతంలో ఎవరైతే 6 నెలల క్రితం ఆన్లైన్ చేశారో, ఎవరికైతే డబ్బులు రాలేదో వాళ్ళందరూ కూడా రేపు ఉదయం 10-10:30 గంటలకి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోరుతున్నాం. ఇప్పటికే ఏజెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వేధించడం వల్ల అనేక మంది చనిపోయినారు, లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ సమస్యని పరిష్కరించే దిశగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ రేపు 10:30కి మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలియజేస్తాం.